Andariki namaskaram. Welcome to the Math Origin. In this video, we are going to discuss the exercise 9b from the chapter 9 Differentiation of Inter First Year 1b. So, ఈ వీడియోలో మనం ఈ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లం ఇన్ డీటెయిల్గా డిరైవ్ చేస్తాం. సో కొన్ని క్వశ్చన్స్ బోర్డు మీద రాసేటప్పుడు మేబీ ఐ విల్ బి రైటింగ్ ఇన్ ద షార్ట్ ఫామ్. సో ఐ ప్లీజ్ రికమెండ్ యూ టు క్యారీ ద టెక్స్ట్ బుక్ వైల్ యూ ఆర్ డిరైవింగ్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ దిస్ వీడియో. అండ్ వీడియోలో ఒక ఫీచర్ ఏంటంటే మన వీడియో ప్లే అవుతున్నప్పుడు టైం ఫ్రేమ్ పక్కనే, ఇక్కడ కింద టైం ఫ్రేమ్ పక్కనే మనకు ఇంట్రో అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ ఇస్తే మా ఈ ఎక్సర్సైజ్లో ఉన్న ఈ ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ క్లిప్స్ కింద డివైడ్ అయ్యి మీకు కింద కనిపిస్తాయి. సో దెన్ యూ కెన్ నావిగేట్ టు ద రెస్పెక్టివ్ ప్రాబ్లమ్ విచ్ యూ వాంట్ టు solve it or which you want to derive it. Okay, now let's jump into the exercise introduction. In this exercise, we mainly derive the trigonometric functions, derivatives, and also like trigonometric, inverse trigonometric, hyperbolic functions and inverse hyperbolic functions of trigonometry. So most of them are very familiar with the differentiations of basic trigonometric functions like the differentiation of sin x, differentiation of cos x, tan x, cosecant x, cot x and all. కానీ ఇక్కడ చాలా మంది కొంచెం ఇన్డెప్త్ గా డిరైవ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ దెమ్ నో లైక్ డెరివేటివ్ ఆఫ్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్. సో చాలా మందికి తెలుసు dy by dx ఆఫ్ sin x ఈజ్ cos x అని. కానీ ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x cos x ఎలా డిరైవ్ అయిందో దాన్ని మనం ఎలా డిరైవ్ చేయొచ్చో చూపిస్తాం. ఇప్పుడు మనకు ఒక బేసిక్ ఫంక్షన్, ఒక బేసిక్ ఫార్ములా తెలుసు. ఇఫ్ ఎ ఫంక్షన్ f of x exists, then f dash of x is equals to limit h tends to 0 f of x plus h minus f of x by h. సో ఇక్కడ f of x plus h అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఫంక్షన్ ఏంటి, f of x is equals to sin x అని తీసుకుందాం. సో ఇక్కడ f of x plus h అని ఉంది. సో ఏం చేద్దాం, ఇక్కడ లిమిట్ h tends to 0 f of x plus h అంటే sin x plus h మైనస్ f of x అంటే సేమ్ sin x రాసేద్దాం, మైనస్ sin x డివైడెడ్ బై h. ఓకే, ఇక్కడ చూస్తే sin c మైనస్ sin d ఫార్మాట్లో ఉంది. సో మనకు ఒక ఫార్ములా sin c sin ఫార్ములా తెలుసు మనకు, sin c మైనస్ sin d ఈజ్ ఈక్వల్స్ టు 2 cos c plus d by 2 sin c minus d by 2. ఇది ఫార్ములా. సో సేమ్ ఇదే ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ h టెన్స్ టు 0 sin c, ఇది మొత్తం c అనుకుందాం, ఇది d. సో sin c మైనస్ sin d ఫార్మాట్లో ఉంది. సో ఫార్ములా ఏంటి, 2 cos c plus d by 2. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 cos c plus d. c అంటే ఇది మొత్తం x plus h plus x plus h plus x by 2 ఇంకా ఇంటూ sin c minus d by 2, c minus d, x plus h minus x by 2, x plus h minus x by 2. సో ఇక్కడ ఇప్పుడు ఈ మైనస్ x ప్లస్ x క్యాన్సిల్ అయిపోతుంది అండ్ హోల్ డివైడ్ బై హెచ్ కూడా ఉంది మనకు, హోల్ డివైడ్ బై హెచ్. సో హోల్ డివైడ్ బై హెచ్ కూడా రాస్తున్నా. ఇప్పుడు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2 cos x ప్లస్ x 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ సైన్ హెచ్ బై 2 అండ్ ఇక్కడ హోల్ డివైడ్ బై హెచ్ కూడా ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2ని తీసుకొచ్చి హెచ్కి డినామినేటర్గా రాసేస్తా. సో నౌ ఇట్ విల్ బికమ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 cos 2x plus h by 2
ఇంటూ సైన్ h/2. ఓన్లీ దీనికే నేను ఈ h/2ని రాస్తాను. ఓన్లీ దీనికే నేను h/2ని రాస్తాను. సో ఇప్పుడు మన ఇంకో ఫార్ములా తెలుసు, సైన్ x/x ఈజ్ ఈక్వల్స్ టు 1. సైన్ x/x ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో దాని ప్రకారం ఇది మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో నౌ ఇట్ విల్ బి లిమిట్ h టెన్స్ టు 0 cos 2x ప్లస్ h/2 ఇంటూ 1. ఓకే, ఇప్పుడు లిమిట్ h టెన్స్ టు 0 cos 2x ప్లస్ h/2 ఇంటూ 1 అయింది. ఇప్పుడు ఈ h టెన్స్ టు 0ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు h టెన్స్ టు సబ్స్టిట్యూట్ చేస్తాం, మళ్ళీ ఇంకా లిమిట్ రాయాల్సిన అవసరం ఉండదు. సో cos 2x ప్లస్ h ప్లస్లో 0/2. దేర్ఫోర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు cos 2x/2. 2 క్యాన్సల్, దేర్ఫోర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు cos x. అంటే ఇప్పుడు చూడండి, మనకు ఫంక్షన్ f ఆఫ్ x ఈక్వల్స్ టు sin x తీసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు డిఫరెన్షియేషన్ ఏమొచ్చింది, cos x వచ్చింది. దేర్ఫోర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్స్ టు cos x. సో ఇలానే సేమ్ వీ కెన్ సబ్స్టిట్యూట్ ఫర్ ఎనీ ఫంక్షన్, ఫర్ ఎనీ వాల్యూ. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ into this formula, it will derive the differentiation for that equation. Okay, దీంతో we completed the introduction. Let's jump into the exercise problems. First question from the first section, find the derivative of the following functions in that first one, cot power nx. We need to do the derivative. So cot power nx, general ga cot power nx ante x power n ante n into x power n minus 1 డిఫరెన్షియేషన్ ఆఫ్. ఓకే, సో అదే దాని ప్రకారం ఇది ఏమవుతుంది, n ఇంటూ కాట్ పవర్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్. కాట్ ఎక్స్ ఎంత, కాట్ ఎక్స్ అంటే డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఎంత, మైనస్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్. సో మైనస్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ n ఇంటూ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాట్ పవర్ n మైనస్ 1 ఎక్స్. ఓకే, దీంతో ఫస్ట్ బిట్ అయిపోయింది. సెకండ్ బిట్ కోసికెంట్ పవర్ 4x. సో ఇది కూడా సేమ్ ఎక్స్ పవర్ n ఫార్మాట్లో ఉంది. సో 4 ఇంటూ కోసికెంట్ పవర్ 4 మైనస్ 1 విచ్ ఈస్ 3x ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ కోసికెంట్ ఎక్స్. d/dx ఆఫ్ కోసికెంట్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ కోసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ అవుతుంది. సో ఇంటర్నల్ డెరివేటివ్ మైనస్ cosecant x cot x. So according to that minus 4 into cosecant cube cosecant ఏమవుతుంది, cosecant power 4x into cot x. ఓకే, దీంతో సెకండ్ బిట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ బిట్ ఇన్ క్వశ్చన్ ఇది tan e పవర్ x. tan e పవర్ x అంటే tan అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x. tan x అంటే secant square x. సో secant square e power x and internal derivative of e power x enti e power x. Therefore that is equals to e power x secant square e power x. Okay, with this we completed the third bit. Okay, to derive all these problems from this exercise, definitely we need to learn all these differentiations of basic trigonometry functions. Also with this we need to learn inverse trigonometry functions as well. Fourth bit from the first question of first section, 1 minus cos 2x by 1 plus cos 2x. సో ఇక్కడ ఫస్ట్ ఉన్నదాన్ని సింప్లిఫై చేద్దాం. 1 minus cos 2x అంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది. 1 minus cos 2x is equals to sin square x 2 sin square x and 1 plus cos 2x is equals to 2 cos square x. So from this we can write it as 2 sin square x by 2 cos square x. So 1 plus 2 cancel అయిపోతే ఇక్కడ sin square x by cos square x ఏమవుతుంది, tan square x అవుతుంది. tan square x అవుతుంది. ఇప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్ని డిరైవ్ చేసుకున్నాం, ఇచ్చిన క్వశ్చన్ని సింప్లిఫై చేసాం tan square x వరకు. సో ఇక్కడ
దీన్ని డిరైవ్ చేయాలంటే tan square x అంటే దాన్ని ఏం రాయొచ్చు, tan square x అంటే 2 tan x రాయొచ్చు. అండ్ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ tan x డెరివేటివ్ ఏంటి, tan x is secant square x, therefore which is secant square x. Okay, this is a derivative form of the given question. Fifth bit, sin power mx into cos power nx. sin power mx into cos power nx, ఇక్కడ ఇది u into v ఫార్మాట్లో ఉంది, u into v ఫార్మాట్లో ఉంది. సో d by dx of u into v is equals to u into d by dx of v plus v into d by dx of u. ఓకే, సో దాని ప్రకారం ఇప్పుడు నేను u which is equals to sin power mx into derivative of cos power nx, d by dx of cos power nx ఏమవుతుంది, n into cos power n minus 1 x. ఓకే, ఇది x power n ఫార్మాట్లో ఉంది, x into n into x power n minus 1. సో n into cos power n minus 1 into x, అండ్ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ cos x ఏమవుతుంది, మైనస్ sin x. ఇది u into d by dx of v అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ v into v అంటే cos power nx into d by dx of sin power mx అంటే m into sin power m minus 1 x into internal derivative of sin x. internal derivative of sin x ఏమవుతుంది, internal derivative of sin x ఏమవుతుంది, cos x. therefore that is equals to minus n into sin power mx into sin x, sin a power m into a power m plus n అవుతుంది. సో sin power n plus m+1 of x into cos power n minus 1 x. next plus m into cos power n cos power 1. so a power m into a power m plus n, which is cos power n plus 1 x into sin power m minus 1 of x. okay, this is a simplified derivative of the given question. next sixth bit, sin mx cos nx. సో ఇది కూడా సేమ్ u v ఫార్మాట్లో ఉంది. సో ఇంతకుముందు క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందు క్వశ్చన్ ఏమో పవర్లో ఉన్నాయి m అండ్ n, ఇక్కడేమో మల్టిప్లై చేస్తున్నాయి. సో లెట్స్ డిరైవ్ ఇట్ ఫ్రమ్ విత్ ద ఫార్ములా u sin mx into d by dx of cos nx ఏమవుతుంది, d by dx of cos nx అంటే మైనస్ sin nx అవుతుంది, ఓకే, ఇంటూ nx డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 5x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 5 అవుతుంది. అలాగే nx డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, n అవుతుంది, ఇంటూ n ప్లస్ v cos nx into differentiation of sin mx. sin mx differentiation ఏమవుతుంది, cos mx అవుతుంది. ఫస్ట్ ఇది cos mx అవుతుంది అండ్ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ mx ఏమవుతుంది, m అవుతుంది. therefore that is equals to minus n sin mx into sin nx plus m into cos mx into cos nx. okay, therefore this is a derived equation for the differentiation for the given function. Seventh question from the first question of first bit, x into tan inverse x. we need to find the derivative. so డెరివేటివ్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం y అనుకుంటే y ఈజ్ ఈక్వల్స్ టు therefore dy by dx ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ tan ఇన్వర్స్ x. ఇది ఏ ఫార్మాట్లో ఉంది, u ఇంటూ v ఫార్మాట్లో ఉంది, ఇది uv ఫార్మాట్లో ఉంది. సో d by dx of u ఇంటూ v ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటూ d by dx of v
ప్లస్ v ఇంటూ d బై dx ఆఫ్ u. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనకు tan ఇన్వర్స్ ఫంక్షన్లో డెరివేటివ్స్ కనుక్కోవాలి. సో వాటి కోసం ఇన్వర్స్ డెరివేటివ్స్ కూడా ఇక్కడ రాసి ఉంచా. ఓకే, u ఇంటూ v అంటే u ఇంటూ x ఇంటూ tan డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ x. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ x ఏంటి, ఇక్కడ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో అది ఇక్కడ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ v ఇంటూ v అంటే tan ఇన్వర్స్ x ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ x. డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏమవుతుంది, 1 అవుతుంది. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు x/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ tan ఇన్వర్స్ x ఈజ్ ద derivative, first derivative of the or differentiation of the given function. Next, eighth question is sin inverse cos x. దీన్ని ఏమనుకోవచ్చు మనం, y is equals to, so y is equals to, so dy by dx is equals to sin inverse of cos x. sin inverse, differentiation of sin inverse ఏమవుతుంది, 1/√1 minus x square, 1/√1 minus x square. సో ఇక్కడ ఏం రాయొచ్చు, 1/√1 minus x square. x ప్లేస్లో ఏముంది, cos x ఉంది. సో ఇది cos square x అవుతుంది. అండ్ ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ sin ఇన్వర్స్ x. sin ఇన్వర్స్ xలో ఇంటర్నల్ ఏముంది, cos x ఉంది. cos x యొక్క డెరివేటివ్ ఏంటి, మైనస్ sin x. cos x యొక్క డెరివేటివ్ మైనస్ sin x. ఓకే, ఇక్కడ 1/1 minus cos square x. 1 minus cos square x ఏమవుతుంది, sin square x అవుతుంది. వీ హ్యావ్ ఎ స్టాండర్డ్ ఫార్ములా, sin square x ప్లస్ cos square x ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీని ప్రకారం sin square x ఈక్వల్స్ టు 1 minus cos square x. ఓకే, సో ఇక్కడ ఇదేమవుతుంది, రూట్ ఆఫ్ sin square x అవుతుంది, రూట్ ఆఫ్ sin square x అవుతుంది. ఇక్కడ మైనస్ sin x ఉంటుంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ దట్ ఈక్వల్స్ టు 1/sin x. ఇది మైనస్ sin x. ఇక్కడ sin x క్యాన్సిల్ అయిపోతుంది. ఇది -1. దేర్ఫోర్ ద డెరివేటివ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ -1. నెక్స్ట్ 9th one, log tan of 5x. డెరివేటివ్ ఆఫ్ log x ఏమవుతుంది, 1/x అవుతుంది. సో ఇక్కడ రాస్తాను, d by dx ఆఫ్ log x is equals to 1/x. సో అకార్డింగ్ టు దట్ ఫార్ములా log ఇది y is equals to అయితే dy by dx is equals to log x ఏంటిది, 1/x. x అంటే tan 5x అని ఉంది, tan 5x ఇంటూ log ఇంటర్నల్ డెరివేటివ్ ఏంటిది, tan 5x. tanకి డెరివేటివ్ ఏమవుతుంది, secant square x అవుతుంది. సో tan డిఫరెన్షియేషన్ ఆఫ్ tan 5x ఏమవుతుంది, secant square 5x అవుతుంది. ఇంకా ఈ tanలో కూడా మనకు మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ వస్తుంది, 5x యొక్క ఇంటర్నల్ డెరివేటివ్ ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ 5x ఏమవుతుంది, 5 ఇంటూ 5. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఓకే, దీన్ని ఇంకా సింప్లిఫై కూడా చేయొచ్చు. ఇప్పుడు tan x అంటే sin బై కాస్ రాయొచ్చు. సో ఇక్కడ నేనేం రాస్తా, cos 5x బై sin x, sin 5x. ఇక్కడ ఎందుకు ఇలా రాస్తా అంటే, ఇప్పుడు మనకు tan అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లో sin నుంచి న్యూమరేటర్కి కాస్ తెచ్చా ఇంటూ sin secant square x. secant square x అంటే 1/cos square 5x అవుతుంది. ఇన్వర్స్ ఆఫ్ secant square is cos x ఇంటూ 5 ఉంది. సో ఇక్కడ ఒకటి cos 5x క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5/sin 5x into cos 5x is the differentiable function, differentiable equation for the given function. 10th bit from the first question of first section, sin h inverse 3x/4. so ఇక్కడ నేను హైపర్బోలిక్ ఫంక్షన్ అండ్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ డెరివేటివ్స్ కూడా ఇక్కడ రాస్తా. సో లెట్స్ ఇది y ఈజ్ ఈక్వల్స్ టు అయితే dy బై
dx is equals to sin h inverse x. Sin h inverse x అంటే 1 by root of 1 plus x square. సో అదేమవుతుంది 1 by root of 1 plus x square. x square అంటే 3x by 4 whole square and internal derivative of 3x by 4. Internal derivative of 3x by 4 ఏమవుతుంది 3 by 4 అవుతుంది ఇంటూ 3 by 4 అవుతుంది. సో ఇక్కడ దీన్ని మనం ఫర్దర్గా కూడా డిరైవ్ చేయొచ్చు. therefore that is equals to ఈ 3 by 4 ఓకే 1 by root of 4 అంటే ఇక్కడ 3x whole square by 4 square అనుకో. 4 square అంటే LCM తీస్తే ఇక్కడ 4 square ప్లస్ 3x whole square అండ్ ఇక్కడ డివైడ్ బై 4 square అవుతుంది. డివైడ్ బై 4 square అవుతుంది ఏమవుతుంది రూట్ ఆఫ్ a by b, రూట్ a by రూట్ b. అంటే ఇక్కడ దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని హోల్ డివైడ్ బై రూట్ 4 square రాస్తా. సో ఈ 4 square రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ డినామినేటర్కి డినామినేటర్ ఉంది కాబట్టి ఈ 4ని నేను న్యూమరేటర్కి సెండ్ చేస్తాను. సో ఈ 4ని ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాస్తా 4. సో ఇక్కడ 4 ఉండదు. సో ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. therefore that is equals to 3 by root of 4 square or 4 square అంటే ఏంటి 16 plus 9x square is the derivative of the sin h inverse 3x by 4. Okay, next 11th one, tan inverse log x. దీన్ని y అనుకుంటే dy by dx is equals to tan inverse of x ఏమవుతుంది, tan inverse of x ఇక్కడ మనకి ఇక్కడ tan inverse of x ఏమవుతుంది 1 by 1 plus x square. tan inverse x అనేది 1 by 1 plus x square. సో అదే ఇక్కడ ఇంప్లిఫై చేద్దాం. సో 1 by 1 plus x square అంటే log square x ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ log x. log x యొక్క ఇంటర్నల్ డెరివేటివ్ ఏమవుతుంది 1 by x అవుతుంది. therefore yeah, this is the simplified equation. 1 by x into 1 plus log square x is the derivative of the given function. 12th bit from the first question of first section, derivative of the log x square plus x plus 2 by x square minus x plus 2. ఓకే, దీన్ని y అనుకుంటే dy by dx is equals to log x. ఇది మొత్తం ఒకవేళ x అనుకుంటే log x ఫార్ములా ఏమవుతుంది 1 by x square plus x plus 2 by x square minus x plus 2. ఓకే, ఇప్పుడు log x డెరివేటివ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటర్నల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటర్నల్ డెరివేటివ్ ఇంటర్నల్లో మనకి ఏ ఫార్మాట్లో ఉంది, u by v ఫార్మాట్లో ఉంది ఇంటర్నెట్లో. సో dy by dx u by v is equals to v into dy by dx of u minus u into d by dx of v whole divided by v square. ఓకే, సో దీన్ని u by v అనుకుంటే పైనది u కిందది v, u by v డిఫరెన్షియేషన్ ఫార్ములాలో అప్లై చేద్దాం. సో v అంటే ఈ డినామినేటర్ v, ఇది u ఇది v. సో x square minus x plus 2 ఇది v అండ్ ఇంటూ d by dx of u. d by dx of u అంటే d by dx of హోల్ వాల్యూ ఆఫ్ ద న్యూమరేటర్. సో ఇది ఇండివిజువల్గా డిఫరెన్షియేషన్ అప్లై చేయొచ్చు, ప్లస్ ఉంది కాబట్టి. సో d by dx of x square ఏమవుతుంది 2x, d by dx of x ఏమవుతుంది 1, d by dx of plus 2 ఏమవుతుంది 0 ప్లస్ 0. ఓకే, మైనస్ u ఇంటూ u అంటే x స్క్వేర్, ఇక్కడ రాసు x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 2 ఇంటూ d by dx of v. d by dx of v ఎంత, ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ 2x. సో x స్క్వేర్ ఏమవుతుంది 2x, ఇది మైనస్ 1, డెరివేటివ్ ఆఫ్ 2 ఏమవుతుంది 0. సో అండ్ హోల్ డివైడెడ్ బై v స్క్వేర్. v స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇది డినామినేటర్ ఉంది, సో అది న్యూమినేటర్కి అయిపోతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ x ప్లస్ 2 బై x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 2
ఇంటూ ఇక్కడ ఇది చూడండి x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 2x ప్లస్ 1 మైనస్ x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 2x మైనస్ 1 హోల్ డివైడ్ బై x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఈ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో yeah, that's it. Therefore that is equals to x square minus x plus 2 into 2x plus 1 minus x square plus x plus 2 into 2x minus 1 whole divided by x square plus x plus 2 into x square minus x plus 2 is the derived function. 13th bit from the first question of first section. Log sin inverse e power x derivative. Okay, దీన్ని y is equals to అనుకుందాం. సో dy by dx is equals to log x. log x అంటే 1 by x అని అర్థం. ఓకే, log x differentiation 1 by x. సో 1 by sin inverse e power x. ఇప్పుడు log x అయిపోయింది. సో ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్, ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే ఏముంది, సైన్ ఇన్వర్స్ ఈ పవర్ ఎక్స్ ఉంది. సో ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఈ పవర్ ఎక్స్ ఏమవుతుంది అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏమవుతుంది 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్. ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఏమవుతుంది, ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అవుతుంది. సో దేర్ఫోర్ that is equals to e power x by sin inverse e power x into root of 1 minus e square, else yeah, e power x whole square is the derived function for the derivative for the given function. Okay, next question. 14th, sin x whole square sin inverse into sin inverse x whole square. ఇది y అనుకుంటే దీని డిఫరెన్షియేషన్ కనుక్కోవాలి. dy by dx is equals to, ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే u ఇంటూ v, u ఇది v, uv ఫార్ములా మనకు తెలుసు కదా, dy by dx of u into v is equals to u into d by dx of v plus v into d by dx of u. ఓకే, సో ఇది దీని ప్రకారం మనం ఇచ్చిన క్వశ్చన్ని డిరైవ్ చేద్దాం. సో u అంటే సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఆర్ దీన్ని సైన్ స్క్వేర్ ఎక్స్ అని కూడా రాయొచ్చు. ఓకే, లెట్ ఇట్ బి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి. డి బై వి అంటే ఎంత, సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇది ఎక్స్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. ఎక్స్ స్క్వేర్ ఫార్మాట్ అంటే ఎక్స్ పవర్ ఎన్, ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో దీని డెరివేటివ్ ఏమవుతుంది 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1, 2 మైనస్ 1. సో ఇది పవర్ 1 అయిపోతుంది, అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది అంటే డిఫరెన్షియేషన్ 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. అండ్ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏమవుతుంది 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, అదే రాస్తాం. సో ఇప్పుడు మనకు ఇది అయిపోయింది. ఓకే, ప్లస్ v ఇంటూ v అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ d బై డిఎక్స్ ఆఫ్ u, d బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇది మొత్తం ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుంది 2x అవుతుంది. సో 2 ఇంటూ సైన్ ఎక్స్, డెరివేటివ్ ఏమవుతుంది 2 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్. ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది కాస్ ఎక్స్. సో ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు, yeah, this is a simplified formula, simplified equation for the given question. So it will be 2 sin inverse x into sin square x whole divided by root of
1 minus x square ప్లస్ ఇక్కడ 2 sin inverse x whole square 2 into sin inverse x whole square cos x sin x. Okay, is the simplified equation for the given question. 15th bit from the first question of first section, cos x by sin x plus cos x. Okay, let's take this as y is equals to, and we need to do derivable dy by dx is equals to, now this is in the form of ఇది u by v format లో ఉంది. So dy by dx of u by v is equals to v into d by dx of u minus u into d by dx of v by v square. ఇది ఫార్ములా. సో ఆ ఫార్ములా ప్రకారం దీన్ని కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో ఫస్ట్ v ఇంటూ v అంటే డినామినేటర్ sin x ప్లస్ cos x ఇంటూ d by dx of u అంటే న్యూమరేటర్ d by dx of cos x. cos x యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి, ఇక్కడ సెకండ్ మైనస్ sin x. సో ఇక్కడ ఇది మైనస్ sin x. ఓకే, నెక్స్ట్ మైనస్ ఓకే ఇక్కడ రాస్తా మైనస్ u ఇంటూ u అంటే cos x ఇంటూ d by dx of v అంటే v అంటే డినామినేటర్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ డినామినేటర్ ఏమవుతుంది, ఇది d by dx of sin x ఏమవుతుంది cos x ప్లస్ d by dx of cos x ఏమవుతుంది మైనస్ sin x. సో ఇది మైనస్ sin x అవుతుంది హోల్ డివైడెడ్ బై v స్క్వేర్ అంటే sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్, sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే దట్ ఈస్ ద డిరైబుల్ వాల్యూ ఫర్ ద గివెన్ ఫంక్షన్. therefore that is equals to minus sin x into sin x is minus sin square x minus sin x cos x. ఇక్కడ మైనస్ sin x ని ఈ sin x తో మల్టిప్లై చేస్తా అండ్ cos x తో మల్టిప్లై చేస్తా. సో అయిపోయింది. నెక్స్ట్ మైనస్ cos square x minus cos x into cos x minus cos square x plus sin x cos x whole divided by sin x plus cos x whole square. సో ఇక్కడ sin x cos x minus sin x cos x plus sin x cos x క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ రెండిట్లలో నేను మైనస్ కామన్ తీస్తే ఇదేమవుతుంది, మైనస్ కామన్ తీస్తే sin square x ప్లస్ cos square x అవుతుంది హోల్ డివైడ్ బై ఇక్కడ కూడా sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ ఉంది. దీన్ని ఇంకా సింప్లిఫై కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, a ప్లస్ b హోల్ స్క్వేర్ sin square x ప్లస్ cos square x ప్లస్ 2 sin x cos x. ఓకే, ఇక్కడ మైనస్ sin square x ప్లస్ cos square x ఏమవుతుంది 1 హోల్ డివైడ్ బై sin square x ప్లస్ cos square x అది కూడా 1 అవుతుంది ప్లస్ 2 sin x cos x. therefore this is a derivable value for the given function. Now 16th question, 16th bit from the first question from first section, x into 1 plus x square whole divided by root of 1 minus x square. దీన్ని ఏమనుకుంటా నేను y is equals to, సో dy by dx is equals to, ఇది కూడా సేమ్ u by v ఫార్మాట్లో ఉంది. u by v ఫార్మాట్ ఉన్నప్పుడు v ఇంటూ d by dx of u మైనస్ u ఇంటూ d by dx of v హోల్ డివైడ్ బై v స్క్వేర్. సో ఇక్కడ v అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ d by dx of u. సో ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, డిఫరెన్షియేషన్ ఆఫ్, ఇప్పుడు న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి. న్యూమరేటర్లో మళ్ళీ 2x టర్మ్స్ ఉన్నాయి. సో ఐదర్ మనం ఎలా చేయొచ్చు, ఈ వాల్యూని ఎక్స్పాండ్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, x ప్లస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఇదేమవుతుంది ఇక్కడ ఈ వాల్యూ x ప్లస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో
ఇప్పుడు ఇక్కడ చూడండి x ప్లస్ ఎక్స్ క్యూబ్ అన్నప్పుడు డిఫరెన్షియేట్, ఇప్పుడు న్యూమరేటర్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి, dy బై డిఎక్స్ ఆఫ్ యూ కదా, dy బై డిఎక్స్ ఆఫ్ యూ. సో న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు dy బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 1 ప్లస్ dy బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇదేమవుతుంది 3x² అవుతుంది. ఓకే, మైనస్ v ఇంటూ మైనస్ u ఇంటూ u అంటే సేమ్ x ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ dy బై డిఎక్స్ ఆఫ్ dy బై డిఎక్స్ ఆఫ్ v, dy బై డిఎక్స్ ఆఫ్ v అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ x². సో ఇన్ జనరల్గా ఇక్కడ శాంపుల్ dy బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే x పవర్ 1/2 అన్నప్పుడు దాని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 x పవర్ బై 2 మైనస్ 1. therefore that is equals to 1/2 x power 1/2 minus 1 is minus 1/2. so అదేమవుతుంది 1/2 whole divided by 1 x power 1/2. therefore that is equals to 1/2 root x. సో డిఫరెన్సియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ ఏమవుతుంది 1/2 రూట్ ఎక్స్ అవుతుంది డిఫరెన్సియేషన్. సో ఇక్కడ నేనేం రాస్తా, రూట్ ఆఫ్ 1 మైనస్ x² 1/2 రూట్ ఎక్స్, 2 రూట్ ఎక్స్ అంటే ఇది మొత్తం 1 మైనస్ x². అండ్ ఇంకా ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ x², ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ x² ఏమవుతుంది 1 కాస్త 0 అయిపోతుంది. అండ్ మైనస్ x² వాల్యూ మైనస్ 2x అవుతుంది ఇంటూ మైనస్ 2x. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ కొంచెం ట్రిక్కీ ఉంటుంది, బట్ ఇట్స్ ఈజీ వైల్ డిరైవింగ్ ఇట్ స్టెప్ బై స్టెప్. హోల్ డివైడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ x² హోల్ v² హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ therefore that is equals to 1 మైనస్ x² ఇది ఇలానే ఉంచేస్తా, 1 మైనస్ x² 1 ప్లస్ 3x² ఇది ఇలానే ఉంటుంది మైనస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇది x ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ x డివైడెడ్ బై దీనికి డివైడ్ బై రూట్ ఆఫ్ ఇది రెస్ట్ చేస్తాను, రూట్ ఆఫ్ 1 మైనస్ x² హోల్ డివైడ్ బై 1 మైనస్ x². ఓకే, దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న వాల్యూని ఎల్సిఎం తీద్దాం. సో ఇది ఇంటూ ఇది ఏమవుతుంది, రూట్ ఆఫ్ 1 మైనస్ x² ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ x² ఏమవుతుంది 1 మైనస్ x², రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది ఇంటూ 1 ప్లస్ 3x² మైనస్ x ఇంటూ x ప్లస్ x³ ఇది డివైడ్ బై, సో హోల్ డివైడెడ్ బై 1 మైనస్ x² ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ x² అంటే ఇప్పుడు 1 మైనస్ x² హోల్ పవర్ 1 ఇంటూ రూట్ 1 మైనస్ x² అంటే ఇది ఈ వాల్యూని నేను ఎలా రాస్తాను అంటే 1 మైనస్ x² హోల్ పవర్ 1/2. సో అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ x² హోల్ పవర్ 1 ఇంటూ 1 మైనస్ x² హోల్ పవర్ 1/2 అదేమవుతుంది 1 మైనస్ x² హోల్ పవర్ 3/2 అవుతుంది. therefore ఈ డినామినేటర్ వాల్యూ ఏమవుతుందంటే 1 మైనస్ x² హోల్ పవర్ 3/2. ఓకే, దిస్ ఈజ్ a derivable function for the given question. 17th bit from the first question from first section, e power sin inverse x. దీన్ని ఏమనుకోవచ్చు y ఈజ్ ఈక్వల్స్ టు, సో దీని యొక్క డెరివేటివ్ కనుక్కోవాలి dy బై dx ఈక్వల్స్ టు, ఇన్ జనరల్ ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్ అవుతుంది. సో సేమ్ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ రాసేస్తా ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఏముంది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది, ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏమవుతుంది సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/√ ఆఫ్ 1 మైనస్ x², 1/√ ఆఫ్ 1 మైనస్ x². సో 1/√
root of 1 minus x square. Therefore, e power sine inverse x by root of 1 minus x square is the derived equation for the given question. Now 18th bit, cos of log x plus e power x, దీన్ని y is equals to అనుకుందాం. సో దీనికి డిఫరెన్సియేషన్ dy by dx, ఇవి చాలా ఈజీ సింపుల్ వేలో చూడండి. సో ఇది మొత్తం కాస్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది. కాస్ ఎక్స్కి డిఫరెన్సియేషన్ ఏంటిది? మైనస్ సైన్ ఎక్స్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ ఎక్స్ అంటే మొత్తం వాల్యూ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్, ఇక్కడ ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఇంటర్నల్ డెరివేటివ్ ఏమేమి ఉంది? లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఉంది. లాగ్ ఎక్స్ అంటే 1 by x ప్లస్ ఈ పవర్ ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అవుతుంది. Therefore, this is the derived function for the given question. 19th question from first question of first section, sin x plus a by cos x, దీన్ని y అనుకుందాం. సో dy by dx is equal differentiation. ఇదే ఫార్మాట్లో ఉంది మనకు, u by v ఫార్మాట్లో ఉంది. u by v అంటే మనకు తెలుసు dy by dx is equals to v into d by dx of u minus u into d by dx of v whole divided by v square. Okay, so according to that, let's derive it. v into cos x into derivative of u. u అంటే ఇది sin x ఫార్మాట్లో ఉంది. సో ఇట్ విల్ బి cos x plus a. డెరివేటివ్ ఆఫ్ sin x ఏంటిది? మనకు తెలుసు ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ sin x ఏంటిది? cos x. సో ఇక్కడ sin x plus a ప్లస్లో cos x plus a రాసాం. అండ్ ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ x ప్లస్ a. a అనేది కాన్స్టెంట్, x అనేది x వాల్యూ. డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏమవుతుంది? 1 ఇంటూ 1. ఓకే, మైనస్ u అంటే sin x plus a ఇంటూ d by dx of v. d by dx of డినామినేటర్, d by dx of cos x. cos x డెరివేటివ్ ఏమవుతుంది? మైనస్ sin x. cos x d by dx of cos x ఏంటి? మైనస్ sin x. సో ఇట్ విల్ బి మైనస్ sin x హోల్ డివైడెడ్ బై v స్క్వేర్ అంటే cos స్క్వేర్ x. therefore that is equals to cos x ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు? cos of x plus a ఇంటూ cos x మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ sin x plus a ఇంటూ sin x హోల్ డివైడెడ్ బై cos స్క్వేర్ x. సో ఇక్కడ మనకు cos a cos b ప్లస్ sin a sin b, ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే కాస్ని సి రాస్తున్నా, cos a cos b ప్లస్ sin a sin b ఫార్మాట్లో ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే cos a మైనస్ b ఫార్ములాలో ఉంది. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ cos a cos b ప్లస్ sin a sin b, cos a cos b ప్లస్ sin a sin b ఈక్వల్స్ టు cos ఆఫ్ a మైనస్ b. ఇది ఒక ఫార్ములా. సో cos ఆఫ్ a మైనస్ b, a అంటే x ప్లస్ a మైనస్ b అంటే cos x హోల్ డివైడెడ్ బై cos స్క్వేర్ x. ఇక్కడ x క్యాన్సల్. దేర్ఫోర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు cos a by cos square x is the derived function for the given question. Next 20th bit from the first question of first section, cot inverse cosecant 3x. దీన్ని y అనుకుంటే dy by dx is equals to cot inverse x. cot inverse x అంటే మన డిఫరెన్షియేషన్ ఆఫ్ cot inverse x ఏమవుతుంది? మైనస్ 1 by 1 plus x స్క్వేర్, మైనస్ 1 by 1 plus x స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది? cot ఇన్వర్స్ ఇది మొత్తం x అవుతుంది. సో అప్పుడు మైనస్ 1 by 1 plus x స్క్వేర్, x అంటే cosecant 3x. సో cosecant 3x ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ cot ఇన్వర్స్. cot ఇన్వర్స్లో ఇంటర్నల్గా ఏముంది? cosecant 3x ఉంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ cosecant x. cosecant x అంటే మైనస్ cosecant x cot x. differentiation of cosecant x equals to minus cosecant x cot x. therefore ఇక్కడ minus cosecant x
ఇంటూ కాట్ ఎక్స్. ఆల్సో ఇంకా ఇప్పుడు కొసికెంట్కి ఇంటర్నల్గా వాల్యూ ఏముంది 3x ఉంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ 3x ఏమవుతుంది 3 is 3. ఓకే, therefore that is equals to మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది మొత్తం బ్రేకెస్లో ప్లస్. సో ప్లస్ రాయాల్సిన అవసరం లేదు. 3 cosecant 3x cot 3x by 1 plus cosecant 3x is the derived value for the given function. With this we completed the 20th bit from the first question from first section. First question from the second question of first section. Find the derivative of the following functions x equals to sin h square y. ఇక్కడ క్వశ్చన్ కొంచెం ఇన్కంప్లీట్గా ఉంది. ఇది ఫాలోయింగ్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే మనం డిరైవ్ చేయాల్సింది dy బై dx. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ x ఈజ్ ఈక్వల్స్ టు sin h స్క్వేర్ y. సో దీన్ని dx బై dy డిఫరెన్షియేటింగ్ ద గివెన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఏమవుతుందంటే sin h స్క్వేర్ y ఇది 2 sin hy అవుతుంది. 2 sin hy ఇంటూ డెరివేటివ్ ఆఫ్ హైపర్బోలిక్ ఫంక్షన్ ఆఫ్ సైన్ కాస్ హైపర్బోలిక్ ఫంక్షన్ అవుతుంది. సైన్ హైపర్బోలిక్ ఫంక్షన్ ఆఫ్ డెరివేటివ్ ఏమవుతుంది కాస్ హైపర్బోలిక్ ఫంక్షన్ అవుతుంది. సో ఇట్ విల్ బి కాస్ హైపర్బోలిక్ ఫంక్షన్. సో ఇప్పుడు మనకు వచ్చింది dx బై dy, కానీ మనం డిరైవ్ చేయాల్సింది dy బై dx. సో దీన్ని ఇన్వర్స్ ఇన్వర్స్ రాస్తే dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 2 sin hy cos hy. ఓకే, ఇప్పుడు నేను ఈ కాస్ ఇచ్చిన క్వశ్చన్ x ఈక్వల్స్ టు సైన్ హైపర్బోలిక్ స్క్వేర్ y అని ఉంది. సో మనకు ఇప్పటివరకు డిరైవ్ అయిన దాంట్లో 2 sin hy cos hy ఉంది. ఈ cos hyని కూడా sin hy కింద కన్వర్ట్ చేద్దాం. సో మనకు ఫార్ములా cos స్క్వేర్ y మైనస్ sin h స్క్వేర్ y ఈజ్ ఈక్వల్స్ టు 1. సో cos h square y is equals to 1 plus sin h square y. So ఇక్కడ cos hy is equals to root of 1 plus sin h square y. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ డిరైవ్ చేస్తా, సింప్లిఫై చేస్తా. 2 ఇంటూ sin hy. sin hy అంటే ఏమవుతుంది, ఈ స్క్వేర్ని ఇటు పంపిస్తే రూట్ ఎక్స్ అవుతుంది. సో sin hy is equals to root x ఇంటూ cos hy. cos hy అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ sin h స్క్వేర్ y. రూట్ ఆఫ్ 1 ప్లస్ sin h స్క్వేర్ y. సో ఇక్కడ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin h స్క్వేర్ y అంటే ఎంత x అంటే x. సో దీన్ని ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేస్తే 1 బై 2 రూట్ ఆఫ్ రూట్ a ఇంటూ రూట్ b, రూట్ ఆఫ్ a ఇంటూ b అవుతుంది. సో ఇంటర్నల్గా దీన్ని x ప్లస్ ఇక్కడ ఇప్పుడు మనకి ఇది వాల్యూ ఏంది dy బై dx అని వచ్చింది. ఇప్పుడు మనకు ఈ వాల్యూ ఈ ఇచ్చిన dy బై dx ఈక్వల్స్ టు 1 బై 2 sin hy ఇంటూ కాస్ hy అని ఉంది. సో ఇక్కడ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇంకో ఫార్మాట్, ఫర్దర్ డివిజన్గా 2 ఇంటూ sin hy రూట్ ఆఫ్ 1 మైనస్ 1 ప్లస్ sin స్క్వేర్ hy అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ డిరైవబుల్ ఫంక్షన్ చూస్తే ఇక్కడ ఏంటి, y కనుక గ్రేటర్ దెన్ 0 అయితే ఇఫ్ y ఈజ్ గ్రేటర్ దెన్ 0, y వాల్యూ గ్రేటర్ దెన్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ప్రతి దగ్గర పాజిటివ్ వస్తుంది. ఇంటర్నల్గా ఎలాగో సైన్ స్క్వేర్ hy ఉంది. సో అక్కడ నువ్వు పాజిటివ్గా నెగిటివ్ ఏ సబ్స్టిట్యూట్ చేసినా ఇది పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఇది అండర్ రూట్లో ఎలాగో పాజిటివ్ వాల్యూ ఉంటుంది. కానీ అవుట్ సైడ్ ద రూట్ ఇక్కడ సైన్ hy ఉంది. సో సైన్ hyలో y కనుక గ్రేటర్ దెన్ 0 అయితే ఇది పాజిటివ్ అవుతుంది, y కనుక లెస్ దెన్ 0 అయితే ఇది నెగిటివ్ అవుతుంది. సో ఇప్పుడు ఇఫ్ y ఈజ్ గ్రేటర్ దెన్ 0, దిస్ విల్ ఇంప్లైస్ టు దిస్ వాల్యూ. ఇఫ్ y ఈజ్ గ్రేటర్ దెన్ 0, the given derivable function will be 1 by 2 root of x plus x square. And if y is less than 0 అయితే ఏమవుతుంది, ఇక్కడ sin hy అనేది నెగిటివ్ అవుతుంది.
ఇక్కడ కూడా నెగిటివ్ అవుతుంది, కానీ ఇక్కడ మనకు స్క్వేర్ ఉంది కాబట్టి అది పాజిటివ్ అయిపోతుంది ఇంటర్నల్గా. సో ఇక్కడ నెగిటివ్ వస్తుంది. సో ద వాల్యూ విల్ బి -1/2 sin hy root of 1 plus sin square hy, which is -1/2 root of x plus x square is the derivable function for the given question. Second bit from second question of first section, find the derivatives of the following functions with respect to x. With respect to x అంటే dy/dx మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇచ్చిన క్వశ్చన్ x = tan h² yలో ఉంది. సో ఇక్కడ మనం dx/dy డిఫరెన్షియేటింగ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఏమవుతుంది, 2 tan h² y. సో ఇది x² ఫార్మాట్లో ఉంది. సో x² అంటే 2x. సో 2 tan hy వచ్చింది ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ tan h ఫంక్షన్ ఏమవుతుంది, ఇంటర్నల్ డెరివేటివ్ tan hx is secant square x will be secant h² y. ఓకే, ఇక్కడ ఇంకొకటి హైపర్బోలిక్ ఫంక్షన్ ఏంటంటే secant h² y ప్లస్ tan h² y is equals to 1. హైపర్బోలిక్ ఫంక్షన్లో secant h² y ప్లస్ tan h² y ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ నుంచి ఇన్ జనరల్ ఇక్కడ దీన్ని మనం dx/dy వచ్చింది. సో నేను దీన్ని ఇన్వర్స్లో రాసా, dy/dx is equals to 1/2 tan hy ఇంటూ secant h² y. ఓకే, secant h² yని ఎలా రాసుకోవచ్చు, 1 - tan h² y. secant h² y is equals to 1 - tan h² y అని రాయవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ని ఇంకా ఫర్దర్గా ఇన్ ఎక్స్ టర్మ్స్లో రాయాలంటే 2 tan hyని ఎలా రాసుకోవచ్చు, √x అని రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ని ఇక్కడ పంపిస్తే √x అవుతుంది, √x ఇంటూ secant h² అంటే 1 - tan h² y. సో ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు, 1 - tan h² y. tan h² y అంటే x xలో రాసుకోవచ్చు. సో ఇక్కడ secant 1 - x. ఓకే, నెక్స్ట్ నౌ ఇందులో కూడా మనకు 2 కేసెస్ ఉన్నాయి, y > 0 అయితే ఏంటి, y < 0 అయితే ఏంటి. సో ఇఫ్ y is greater than 0, every function will be positive because tan hy will be positive if the y value is greater than 0, and secant h² y, this value always will be positive because it is having square. ఇది స్క్వేర్ ఉంది కాబట్టి ఎనీ వాల్యూ ఇఫ్ we substitute over there, it will be the positive value. సో tanకి పాజిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఆల్వేస్ ఇట్ విల్ బి పాజిటివ్. సో ద ఫర్ విచ్ ఇట్ విల్ బి 2 √x 1 - x. ఫర్ y < 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ tan hy అనే వాల్యూ నెగిటివ్ అయిపోతుంది. సో ఇక్కడ tan hy అంటే ఇది √x కాస్త -√x అవుతుంది. సో ద వాల్యూ విల్ బి 1/2 -√x ఇంటూ 1 - x. ఎందుకు 1 - x అలానే రాస్తున్నా అంటే ఇక్కడ మనకు secant h² y. సో ఇక్కడ మనం ఒకవేళ నెగిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన స్క్వేర్ ఉంది కాబట్టి మనకు సేమ్ వాల్యూ వస్తుంది. సో దట్ విల్ బి 1 - x. సో 1 - x, therefore that is equals to మైనస్ పోతే -1/2 √x 1 - x is the derived function for the given question. Third bit from the second question of first section, find the derivatives of the following functions with respect to x. With respect to x అంటే dy/dx of y, dy/dx. సో కానీ ఇక్కడ మన క్వశ్చన్ x = e power sin hy అని. సో differentiating of x with respect to y, dx/dy equals to e power x. Differentiation of e power x ఏమవుతుంది, e power x. e power x అంటే x ప్లేస్లో sin hy
y ఉంది. సో ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ x, ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ sin hy. సో డెరివేటివ్ ఆఫ్ sin hy ఏమవుతుంది, cos hy, వేర్ ఇట్ ఈస్ sin hx ఇది cos hx. సో ఇక్కడ hy ఉంది కాబట్టి cos hy. సో ఇక్కడ దీన్ని మనం ఇన్వర్స్లో రాసుకుంటే dy by dx is equals to 1 by e power sin hy into cos hy. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 1 by e power sin hy. e power sin hy అంటే x into cos hy. ఓకే, దిస్ ఈజ్ ద derived function for the derived value for the given question. Fourth bit, same with find the derivatives of the following functions with respect to x. x equals to tan e power minus y. So ikkada dx by dy is equals to tan x. tan x, differentiation of tan x emota secant square x. Ikkada differentiation of tan x emota secant square x. So it will be secant square e power minus y. Okay, and internal derivative of x, internal derivative of e power minus y ఏమవుతుంది, e power minus y. ఓకే, ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ e power minus y, e power minus y అవుతుంది. సో అండ్ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ మైనస్ y ఏమవుతుంది, -1. సో ఇట్ ఈస్ మైనస్ e power minus y, e power minus y minus e power minus y into secant square e power minus y. secant square అంటే మనకు ఒక ఫార్ములా ఉంది, secant square x minus tan square x is equals to 1. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం దీన్ని డిరైవ్ చేద్దాం. secant square e power minus y. సో secant square x equals to 1 plus tan square x. సో it will be 1 plus tan square e power minus y. ఓకే, సో ఇక్కడ మైనస్ ఈ పవర్ మైనస్ వై, మైనస్ ఈ పవర్ మైనస్ వై, 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్, 1 ప్లస్ tan స్క్వేర్ ఈ పవర్ మైనస్ వై, tan ఈ పవర్ మైనస్ వై ఈక్వల్స్ టు ఎక్స్. సో ఇక్కడ 1 ప్లస్ అంటే 1 ప్లస్ అలానే రాస్తాం, tan స్క్వేర్ ఈ పవర్ మైనస్ వై. సో ఇక్కడ tan స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఇది ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇదేంటి dx బై dy, కానీ మనం కనుక్కోవాల్సింది విత్ రెస్పెక్ట్ టు x అంటే dy బై dx కనుక్కోవాలి. సో దీన్ని ఇన్వర్స్ చేస్తే dy బై dx చేస్తే ఇట్ విల్ బి -1 బై e పవర్ మైనస్ y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, దీన్ని ఈ పవర్ మైనస్ y ఉంది, దాన్ని నేను న్యూమరేటర్కి చేస్తే ఈ పవర్ పాజిటివ్ y అవుతుంది. సో దట్ విల్ బి ఈ పవర్ y బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ is the derived value for the given function. Fifth bit from the second question of first section, find the derivatives of the following functions. X equals to log of 1 plus sin square y, and we need to derive with respect to x dy by dx. So we have x, so dx by dy is equals to log x. Differentiation of log x ఏమవుతుంది, 1 by x. So 1 by 1 plus sin square y, and internal derivative of 1 plus sin square y. So 1 అంటే 0, differentiation of constant will be 0 plus sin square y. sin square y అంటే 2 sin y into internal derivative of sin square y. internal derivative of sin square y అంటే derivative of sin y. sin y ఏమవుతుంది, derivative of sin x ఏమవుతుంది, cos x. So it will be cos y. Okay, it will be cos y. So now it will be, which is equals to 2 sin y cos y ఏమవుతుంది అంటే sin 2y. ఎలా అంటే 2 sin a cos a is equals to sin 2a. Okay, so divided by 1 plus sin square y. ఓకే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా, x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్
ఏ ఫార్మాట్లో ఉంటే ఇక్కడ ఆల్వేస్ ఇట్ విల్ హ్యావ్ అ బేస్ యాజ్ ఎక్స్పోనెన్షియల్ ఫర్ లాగరిథమిక్ ఫంక్షన్స్. లాగరిథమ్కి బేస్ ఏమి లేకపోతే ఇట్ విల్ బి లైక్ లాగరిథమ్ విత్ బేస్ ఎక్స్పోనెన్షియల్. సో విత్ దిస్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఓకే, ఇక్కడ ఇది ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఏ టు ద బేస్ ఈ అయితే ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది. సో అకార్డింగ్ టు దిస్ ఇఫ్ వీ కెన్ డిరైవ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు దిస్, లెట్స్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ. దీన్ని ఎక్స్ ఏ అనుకుంటే లాగ్ ఉంది, బేస్ ఇక్కడ ఈ ఉన్నట్టు అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ. సో ఇది ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్. సో అకార్డింగ్ టు దట్ దిస్ విల్ బి ఈ పవర్ x. So e power x. So therefore that is equals to sin 2y divided by e power x, which is dx by dy. కానీ మనకు కావాల్సింది dy by dx. dy by dx equals to inverse e power x by sin 2y is the derived value for the given function. Okay, next సిక్స్త్ బిట్ x ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 1 ప్లస్ రూట్ వై. సో ఇక్కడ కూడా సేమ్ ఇదే ఫంక్షన్ యూజ్ చేద్దాం. సో లాగ్ టు ద బేస్ ఈ ఆఫ్ వాల్యూ 1 ప్లస్ రూట్ వై. దేర్ఫోర్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ రూట్ వై. ఓకే, 1 ప్లస్ రూట్ వై. సో ఇక్కడ నుంచి వై, so root y is equals to e power x minus 1, y is equals to e power x minus 1 whole square. Okay, y is equals to e power x minus 1 whole square. So ఇప్పుడు నేను డైరెక్ట్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తా. is equals to డెరివేటివ్ ఆఫ్ e power x minus 1 whole square ఏమవుతుంది, 2 ఇంటూ e power x minus 1 అవుతుంది ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ అంటే ఎంత, ఆర్ఎల్స్ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఎంత, రూట్ వై. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఎంత, రూట్ వై. అండ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ రూట్ వై, 1 ప్లస్ రూట్ వై. Therefore that is equals to 2 into root y, multiply చేస్తున్నా, root y into 1 is root y plus root y into root y is y, is a derivative value, derived value for the given function. Okay, with this we completed the second question all bits and we completed the first section. సో ఇంకా ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా యూ కెన్ డ్రాప్ అన్ ఈమెయిల్ ఎట్ themathorigin@gmail.com, themathorigin@gmail.com. ఫస్ట్ బిట్ ఫ్రమ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ సెకండ్ సెక్షన్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్. ఓకే, దీన్ని మనం y ఈజ్ ఈక్వల్స్ టు అని తీసుకుందాం. సో మనం డిఫరెన్షియేషన్ dy బై dx డిఫరెన్షియేషన్ చేద్దాం. సో dy బై dx ఇది మొత్తం ఇప్పుడు ఇక్కడ ఇది ఎలా ఉందంటే కాస్ ఆఫ్ ఎక్స్, ఇది మొత్తం ఎక్స్ అనుకుంటే కాస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి, కాస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్. దేర్ఫోర్ ఇక్కడ ఇది మైనస్ సైన్ ఎక్స్, ఎక్స్ అంటే ఇది మొత్తం వాల్యూ, లాగ్ కాట్ ఎక్స్. ఓకే, ఇది వాల్యూ వచ్చింది. నౌ ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్, ఇన్ జనరల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే ఏంటిది, లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్. సో దాని డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఇది ఇలా కూడా రాసుకోవచ్చు, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ కాట్ ఎక్స్. ఓకే, దీన్ని డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ అని రాసుకోవచ్చు. సో అదేమవుతుంది, మైనస్ సైన్ లాగ్ కాట్ ఎక్స్ అండ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్, ఇది ఒకవేళ ఎక్స్ అనుకుంటే డిఫరెన్సియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్ ఏమవుతుంది 1/x. సో ఇదేంటిది ఇంటూ ఇక్కడ ఇంటూ లాగ్ ఎక్స్ అంటే 1/x, ఎక్స్ అంటే కాట్ ఎక్స్ అండ్ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ కూడా దీన్ని డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్ అని రాయాలి. ఓకే, నౌ ద వాల్యూ ఈజ్ మైనస్ సైన్ లాగ్ ఆఫ్
cot x into 1 by cot x into d by dx of cot x minus cosecant square x. d by dx of cot x is equals to minus cosecant square x. సో ఈ వాల్యూ ఇక్కడ రాసిద్దాం మైనస్ cosecant square x అండ్ డెరివేటివ్ ఆఫ్ x కూడా రాయాలి d by dx of x అని కూడా రాస్తాం. కానీ d by dx of x ఏమవుతుంది 1 అవుతుంది. సో అందుకే మనం ఎక్కడైనా డిఫరెన్షియేషన్ ఆఫ్ లాస్ట్ సింగిల్ వాల్యూ ఆఫ్ x చేసినప్పుడు దాన్ని అలాగే వదిలేస్తాం, ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏమవుతుంది 1 అవుతుంది కాబట్టి. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ log of cot x into 1 by cot x into minus cosecant square x into d by dx of x 1 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ సైన్ ఆఫ్ log of cot x ఇంటూ ఇక్కడ cot xని నేను cos by sin రాస్తా. సో ఇక్కడ cos x by sin x, ఇక్కడ డినామినేటర్లో cot x ఉంది కాబట్టి దాన్ని cos x by sin x న్యూమినేటర్కి వస్తుంది. మైనస్ ఆల్రెడీ మనం ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏం మైనస్ రాదు. ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ని నేనేం చేస్తాను అంటే 1 by sin square x రాస్తా, 1 by sin square x రాస్తా. ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు sin log of cot x divided by sin x into cos x is the derived value for the given function. With this we completed the first bit. Second bit from the first question, second section, find the derivatives of the following functions. Sin h inverse of 1 minus x by 1 plus x. దీన్ని మనం y is equals to తీసుకున్నాం. సో ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ కనుక్కోవాలి. dy by dx is equals to sin h inverse, ఇది మొత్తం ఒకవేళ మనం ఇది మొత్తం x అనుకుంటే sin h inverse x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, హైపర్బోలిక్ ఇన్వర్స్ ఫంక్షన్ h inverse x ఏమవుతుంది 1 by root of 1 plus x square, sin h inverse x 1 by root of 1 plus x square. సో దాని ప్రకారం మనం ఇక్కడ 1 by root of 1 plus x square, x అంటే ఎంత ఇక్కడ 1 minus x by 1 plus x whole square. ఓకే, ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x అంటే ఎంత, x అనేది మనకు 1 minus x అంటే ఇక్కడ రాసి చూడు d by డెరివేటివ్ ఆఫ్ 1 minus x by 1 plus x. ఓకే, సో ఇక్కడ 1 by root of, ఇక్కడ ఇది ఎల్సిఎం తీద్దాం. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 1 minus x whole square by 1 plus x whole square అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఇది 1 plus x whole square దీంతో మల్టిప్లై అవుతుంది 1 plus x whole square plus 1 minus x whole square divided by 1 plus x whole square. ఓకే, 1 plus x whole square ఇంటూ d by dx of u by v ఫార్మాట్లో ఉంది. ఇది u by v ఫార్ములా తెలుసుగా, u by v అయితే d by dx of u by v is equals to v into d by dx of u minus u into d by dx of v by v square. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 plus x, v అంటే 1 plus x ఇంటూ d by dx of u అంటే 1 minus x. 1 యొక్క డిఫరెన్షియేషన్ 0 అవుతుంది, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి 0, మైనస్ x యొక్క డిఫరెన్షియేషన్ -1, ఇది -1 మైనస్ u ఇంటూ u అంటే 1 minus x ఇంటూ d by dx of v అంటే 1 plus x యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి, 1 డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 ప్లస్ x డిఫరెన్షియేషన్ 1 ఇంటూ 1 హోల్ డివైడ్ బై v స్క్వేర్, v అంటే 1 plus x హోల్ స్క్వేర్, 1 plus x హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్ ప్లస్ 1 minus x హోల్ స్క్వేర్ హోల్ డివైడ్ బై 1 plus x హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేశాను, నేను ఈ రూట్ని
ఇండివిజువల్ చేసేస్తా ఇప్పుడు రూట్ ఏ బై రూట్ బి, ఇక్కడ రూట్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ డినామినేటర్ ఉంది కాబట్టి అది న్యూమినేటర్కి వెళ్ళిపోతుంది. సో 1 ప్లస్ ఎక్స్ హోల్ డివైడ్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. ఓకే, ఇంటూ ఇక్కడ ఇది కూడా సింప్లిఫై చేద్దాం. 1 ప్లస్ ఎక్స్ ఇంటూ -1 ఏమవుతుంది -1 మైనస్ ఎక్స్ అండ్ మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ -1 ప్లస్ ఎక్స్ హోల్ డివైడ్ బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ 1 ప్లస్ ఎక్స్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఈ మైనస్ ఎక్స్ ఈ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, -2x ప్లస్ 2x క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి -1 అంటే -2 డివైడెడ్ బై ఇక్కడ ఏమేమి మిగిలినాయి 1 ప్లస్ 1 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్. సో 2 ప్లస్ 2x స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్. ఓకే, ఇది డెరివేటివ్. ఇంకా దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయడం అంటే ఈజ్ ఈక్వల్స్ టు -2 బై ఇక్కడ √2 కామన్ తీస్తా, √2 కామన్ తీస్తే రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ద derived value for the given function. Third bit from the first question, find the different derivatives of the following functions. log of cot 1 minus x square, దీన్ని y is equals to తీసుకుందాం. ఓకే, సో డిఫరెన్షియేషన్ dy by dx is equals to log of ఇది మొత్తం x అనుకుందాం. log x ఏమవుతుంది 1 by x. సో ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది 1 by cot 1 minus x square into derivative of cot. So derivative of cot value, derivative of cot 1 minus x square. Okay, so ఇప్పుడు is equals to 1 by cot 1 minus x square into d by dx of cot x. ఇది మొత్తం ఒకవేళ x అనుకుంటే d by dx of cot x ఏమైతే మైనస్ కొసికెంట్ స్క్వేర్ x, cot x మైనస్ కొసికెంట్ స్క్వేర్ x. సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ cot x అనేది మైనస్ కొసికెంట్ స్క్వేర్ x అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ d by dx ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎందుకంటే ఇంటర్నల్ డెరివేటివ్ కాబట్టి. సో నౌ ఇక్కడ ఇది cot xని ఏం రాసుకోవచ్చు cos బై సైన్ రాయొచ్చు. సో ఇక్కడ డినామినేటర్లో cos హోల్ డివైడ్ బై సైన్, సో అది న్యూమినేటర్కి వస్తుంది సైన్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై cos 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ మైనస్ కొసికెంట్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, కొసికెంట్ స్క్వేర్ అంటే 1 బై సైన్ స్క్వేర్. సో 1 బై సైన్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇంటూ dy by dx ఆఫ్ 1, dy by dx ఆఫ్ కాన్స్టెంట్ ఏంటిది 0 మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ మైనస్ 2x, మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది మైనస్ 2x. సో ఇక మైనస్ 2x. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ సైన్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 0 లేదు, 0 నో వాల్యూ. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, therefore that is equals to ప్లస్ 2x డివైడెడ్ బై ఇక్కడ cos 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ 1 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు మనం ఏమేమి ఉన్నాయి సైన్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ cos 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇది x అనుకో అండ్ ఇది కూడా ఎక్సే ఉంది. సో మనకు
ఇప్పుడు ఫార్ములా ఒకటి 2 sin x cos x ఈజ్ ఈక్వల్స్ టు sin 2x. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ మనకు sin x ఉంది, cos x ఉంది, కానీ 2 లేదు. సో ఇప్పుడు మనం నేనేం చేసాం, ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2 చేస్తాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్లో 2 × + 2x ఇది 4x అవుతుంది, డివైడెడ్ బై 2 sin x cos x. 2 sin x cos x ఏంటి, sin 2x. దేర్ఫోర్ ఇక్కడ ఇది sin 2x అంటే ఎంత, 1 - x². ఓకే, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4x. ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేయాలంటే ఈ sin x డినామినేటర్లో sin x ఉంది కాబట్టి దాన్ని నేను న్యూమినేటర్లో రాస్తాను. న్యూమినేటర్ రాస్తే sin x ఏమవుతుంది, కొసికెంట్ x అవుతుంది. సో కొసికెంట్ 2 × 1 - x² ఈజ్ ద derived value for the given function. Fourth bit from the first question of second section, find the derivatives of the following functions sin cos of x². సో దీన్ని మనం ఏమనుకోవచ్చు, y ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, ఇక్కడ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు sin of x, ఇది మొత్తం x అనుకుంటే sin x డెరివేటివ్ ఏమవుతుంది, cos x. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ sin x ఏమవుతుంది, cos x. సో ఇక్కడ దీన్ని నేను cos x అంటే cos x² ఉంది. ఓకే, ఇది రాస్తా. నెక్స్ట్ ఇప్పుడు d/dx ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x, డెరివేటివ్ ఆఫ్ x అంటే ఏంటిది, cos x². ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇది cos x², డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x² అంటే ఇది ఈ x² అనేది x అనుకుంటే cos x ఎంత, డిఫరెన్షియేషన్ -sin x, cos x ఎంత, -sin x. సో ఇక్కడ నేను దీన్ని -sin x అంటే ఎంత, x² రాసుకున్నా. ఓకే, ఇక్కడ ఇది మల్టిప్లికేషన్. ఓకే, ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ x², డెరివేటివ్ ఆఫ్ x² అంటే ఇప్పుడు d/dx ఆఫ్ x² రాసుకోవచ్చు. x² అంటే 2x. ఓకే, సో దీని కంప్లీట్ సింప్లిఫైడ్ వాల్యూ ఎలా రాయొచ్చు అంటే -2x sin x² ఇంటూ cos x². Okay, this is the simplified value for the given function, for the simplified derivative for the given function. Okay, next fifth bit, sin of tan inverse e power x. Okay, దీన్ని y is equals to, so differentiation dy/dx is equals to sin x, differentiation of sin x ఏమవుతుంది, cos x అవుతుంది, cos tan inverse e power x. ఓకే, డిఫరెన్షియేషన్ sin x ఏమవుతుంది, cos x అవుతుంది, అండ్ డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ x ఇక్కడ ఇలా రాయొచ్చు, డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ e పవర్ x. ఓకే, సో ఇక్కడ cos ఆఫ్ tan ఇన్వర్స్ e పవర్ x ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ x, ఇది ఈ వాల్యూ x అనుకుంటే tan ఇన్వర్స్ x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 1/1 + x², tan ఇన్వర్స్ x 1/1 + x² డిఫరెన్షియేషన్. సో ఇక్కడ ఇది 1/1 + x², x అంటే ఎంత, e పవర్ x, సో e పవర్ 2x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ e పవర్ x, డెరివేటివ్ ఆఫ్ e పవర్ x ఏమవుతుంది, e పవర్ x అవుతుంది, e పవర్ x. ఓకే, therefore the value is e power x cos tan inverse e power x divided by 1 plus e power 2x is the derived value for the given question. Sixth bit from the first question of second section, same, the find the derivative of the following functions sin ax plus b by cos cx plus d. So దీన్ని నేను ఏమనుకుంటున్నా, y is equals to, సో dy/dx డిఫరెన్షియేషన్ కనుక్కోవాలి. ఇది ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏ ఫార్మాట్లో ఉంది, u/v ఫార్మాట్లో ఉంది. సో మనందరికి తెలుసు d/dx ఆఫ్
u by v is equals to v into d by dx of u minus u into d by dx of v whole divided by v square. ఓకే, ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ dy by dx is equals to v into so cos cx plus d into differentiation of u, differentiation of numerator. So numerator is sin ax plus b. So అదేమవుతుంది cos ax plus b into ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ ax ప్లస్ b ఏమవుతుంది, ఎక్స్ టర్మ్ ఏముంది ax, సో ఇది a అవుతుంది అండ్ b కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. సో a ఒకటి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ మైనస్ u ఇంటూ u అంటే sin ax ప్లస్ b ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ v, డిఫరెన్షియేషన్ ఆఫ్ డినామినేటర్ cos cx ప్లస్ d, cos x డిఫరెన్షియేషన్ ఏంటిది మైనస్ sin x, cos x డిఫరెన్షియేషన్ మైనస్ sin x. సో ఇక్కడ మైనస్ sin cx plus d ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ cx plus d ఏమవుతుంది, c అవుతుంది. ఓకే, హోల్ డివైడెడ్ బై ఇక్కడ మైనస్ sin ax plus b ఇంటూ మైనస్ sin cx plus d. ఓకే, హోల్ డివైడ్ బై v స్క్వేర్ మీన్స్ cos cx plus d హోల్ స్క్వేర్. ఓకే, cos స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ చూస్తే a cos ax plus b into cos cx plus d cos cx plus d minus of minus plus c into sin ax plus b into sin cx plus d whole divided by cos square cx plus d. Okay, is the derived function, derived value for the given question. Seventh bit from the first question, second section. Find the derivatives of the following functions: tan inverse tan h x by 2. Okay, ఇచ్చిన క్వశ్చన్ని y is క్వశ్చన్ తీసుకుందాం. సో దీని డెరివేటివ్ dy by dx is equals to tan inverse, ఇది మొత్తం ఈ వాల్యూ అంతా x అనుకుంటే tan inverse x డిఫరెన్షియేషన్ ఏంటి, tan inverse x equals to 1 by 1 plus x square, tan inverse x equals to 1 by 1 plus x square. సో ఇక్కడ మనకు 1 by 1 plus x square అంటే tan h x by 2, x అనేది tan h x by 2, సో tan h square x by 2. ఓకే, ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x d by dx ఆఫ్ x అంటే tan h x by 2. ఓకే, సో ఇప్పుడు 1 by 1 ప్లస్ tan h స్క్వేర్ x by 2 ఇంటూ d by dx ఆఫ్ tan h x by 2. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ tan hx, ఇది మళ్ళీ దీని x అనుకుంటే tan hx డిఫరెన్షియేషన్ tan hx ఏమో secant స్క్వేర్ hx, tan hx hyperbolic function of tan x is equals to differentiation of tan hx equals to secant h square x. సో ఇక్కడ అదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, secant h square x by 2. ఓకే, అండ్ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ x by 2 ఏమవుతుంది, 1 by 2. ఓకే, therefore that is equals to secant square h by 2. So therefore that is equals to secant h square x by 2 whole divided by 2 into 1 plus tan h square x by 2 is the derived value for the given question. Eighth bit, sin x into tan inverse x whole square. ఓకే, ఇక్కడ ఇది దీన్ని కూడా మనం y ఈజ్ ఈక్వల్స్ టు అనుకుంటే ఇక్కడ ఇది u, ఇది v. ఓకే, u ఇంటూ v d బై dx ఆఫ్ u v ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటూ d బై dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d బై dx ఆఫ్ u.
ఓకే, మల్టిప్లికేషన్ టూ ఎక్స్ వాల్యూస్తో మల్టిప్లికేషన్ డిఫరెన్షియేషన్ కనుక్కోవాలంటే యూ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ. సో ఇక్కడ dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఇంటూ యూ అంటే సైన్ ఎక్స్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి, డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనేది ఎక్స్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2x అవుతుంది. సో ఇక్కడ 2 tan ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. అండ్ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్, ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ వి ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఎక్స్. tan ఇన్వర్స్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ప్లస్ వి ఇంటూ వి అంటే tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది వి ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ, డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది, cos x. Therefore this is a derived value for the given question. So which I will write it 2 sin x tan inverse x by 1 plus x square plus cos x into tan inverse x whole square. Okay, is the derived value for the given question. First question from the third section, find the derivatives of the following functions, sin inverse b plus a sin x by a plus b sin x. ఓకే, దీన్ని మనం y అనుకుందాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ సైన్ ఇన్వర్స్లో ఉన్న వాల్యూని u అనుకుంటా. u ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ u ఈజ్ ఈక్వల్స్ టు b ప్లస్ a sin x by a ప్లస్ b sin x. ఓకే, సో ఇక్కడ నేను దీన్ని డెరివేటివ్ చేస్తాను, du బై dx ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఇక్కడ వాల్యూ ఇది u బై v ఫార్మాట్లో ఉంది. ఇక్కడ ఈ వాల్యూ u బై v ఫార్మాట్లో ఉంది. d బై dx ఆఫ్ u బై b ఏమవుతుంది, d బై dx ఆఫ్ u బై v ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్. u డాష్ v డాష్ అంటే డిఫరెన్షియేషన్ ఫర్ ద గివెన్ ఫర్ ద వాల్యూ. ఓకే, బై v స్క్వేర్ ఈజ్ అ ఫార్ములా. సో దాని ప్రకారం ఇక్కడ ఇది v అంటే a ప్లస్ b సైన్ ఎక్స్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ u, b అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ a cos x. ఓకే, మైనస్ u ఇంటూ u అంటే b ప్లస్ a సైన్ ఎక్స్, b ప్లస్ a సైన్ ఎక్స్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ v, డిఫరెన్షియేషన్ ఆఫ్ డినామినేటర్ అదేమవుతుంది a ప్లస్ b సైన్ ఎక్స్. a అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ b సైన్ ఎక్స్ ఏమవుతుంది, b cos x అవుతుంది, b cos x. ఓకే, హోల్ డివైడెడ్ బై v స్క్వేర్. అంటే a ప్లస్ b సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఇది ఎక్స్పాండ్ చేస్తే a ఇంటూ a cos x అంటే a స్క్వేర్ cos x ప్లస్ ab cos x ab sin x cos x మైనస్ b స్క్వేర్ cos x మైనస్ ab sin x cos x హోల్ డివైడ్ బై a ప్లస్ b sin x హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ జస్ట్ ఉన్న వాల్యూస్ని సింప్లిఫై చేస్తా, బ్రాకెట్ సింప్లిఫై చేస్తే a ఇంటూ a cos x ప్లస్ b sin x ఇంటూ a cos x, అలానే ఇక్కడ కూడా సింప్లిఫై చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ ab sin x cos x మైనస్ ab sin x cos x క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ వాల్యూ ఏంటిది, a స్క్వేర్ cos x మైనస్ b స్క్వేర్ cos x. సో ఈ రెండిట్లో cos x కామన్ తీస్తే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇంటూ cos x హోల్ డివైడ్ బై a ప్లస్ b sin x హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇది ఏంటిది, మనకు వచ్చిన వాల్యూ du బై dx. జాగ్రత్త చూడండి, ఇది మనకు వచ్చిన వాల్యూ du బై dx. ఓకే, సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంటిది, y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్, ఇచ్చిన క్వశ్చన్ సైన్ ఇన్వర్స్
ఈ వాల్యూ మొత్తం ఏంటిది యూ అనుకున్నాం కదా, ఈ వాల్యూ మొత్తం యూ, ఈ వాల్యూ మొత్తం యూ కదా. సో సైన్ ఇన్వర్స్ యూ ఇది. ఓకే, ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ యూ. సో దీన్ని మనం dy/dx చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏమవుతుంది 1/√1 - x². సైన్ ఇన్వర్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏమైతే 1/√1 - x². సో ఇక్కడ 1/√1 - x² అంటే u² ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే du/dx. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలామంది మర్చిపోతుంటారు. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము యూని డిరైవ్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో అందుకే మనం ఇక్కడ du/dx అని రాస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 1/√1 - u. u అంటే b + a sin x, b + a sin x బై a + b sin x, a + b sin x హోల్ స్క్వేర్. ఓకే, హోల్ స్క్వేర్ ఇంటూ du/dx. du/dx అంటే మనకు ఆల్రెడీ వాల్యూ వచ్చింది కదా, a² - b² a² - b² ఇంటూ cos x హోల్ డివైడెడ్ బై a + b sin x హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డినామినేటర్లో √1 - b + a sin x బై a + b sin x హోల్ స్క్వేర్ ఉంది. సో నేను దాన్ని ఎల్సిఎం ఫార్మాట్లో చేసి ఇక్కడ ఎల్సిఎం ఫార్మాట్లో చేస్తే √a + b sin x హోల్ స్క్వేర్, a + b sin x హోల్ స్క్వేర్ మైనస్ b + a sin x హోల్ స్క్వేర్. ఇక్కడ హోల్ డివైడెడ్ బై √a + b sin x హోల్ స్క్వేర్ అవుతుంది. సో రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి డినామినేటర్లో a + b sin x ఉంటుంది. సో దాన్ని నేను న్యూమినేటర్ రాసా, a + b sin x న్యూమినేటర్లో రాసా ఇంటూ a² - b² ఇంటూ cos x డివైడెడ్ బై a + b sin x హోల్ స్క్వేర్. సో ఇక్కడ a + b sin x ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయాలంటే దీన్ని ఎలా రాయొచ్చు, a² - b² cos x, a² - b² ఇంటూ cos x హోల్ డివైడ్ బై ఇక్కడ జాగ్రత్త చూడండి, రూట్లో మనకు a² + b² sin square x అండర్ రూట్లో a² + b² sin square x ప్లస్ 2ab sin x ప్లస్ 2ab sin x. ఓకే, ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఎక్స్పాండ్ చేస్తా. నెక్స్ట్ మైనస్ b + a sin x హోల్ స్క్వేర్. సో ఇక్కడ మైనస్, సో అన్ని వాల్యూస్ మైనస్ వస్తాయి, -b² మైనస్ a² sin square x మైనస్ 2ab sin x -2ab sin x అండ్ ఇంటూ ఇంకా ఈ వాల్యూ a + b sin x అని రాయాలి. సో ఇక్కడ ఇప్పుడు ప్లస్ 2ab sin x మైనస్ 2ab sin x క్యాన్సిల్ అయిపోతుంది అండ్ అంతే. సో ఇక్కడ కొంచెం ఇక్కడ ఇది ఎరేజ్ చేసి, సో ఇక్కడ ఈ వాల్యూని, సో దీన్ని ఇక్కడ రాస్తున్నా. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, a² - b² ఇంటూ cos x హోల్ డివైడెడ్ బై √a² + b² sin square x, a² + b² sin square x minus b² minus a² minus b² minus a² sin square x into a plus b sin x, a plus b sin x. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేయాలంటే
ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ హోల్ డివైడ్ బై రూట్ ఆఫ్, ఇప్పుడు ఏ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1, సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అంటే మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, అంటే ఇక్కడ ఇది మైనస్ వస్తుంది, మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, అగైన్ మళ్ళీ ఇక్కడ రూట్లో కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ హోల్ డివైడ్ బై, ఇందులో కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీస్తే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అవుతుంది. ఓకే, కాస్ స్క్వేర్ ఎక్స్ రూట్ నుంచి బయటికి తీస్తే కాస్ ఎక్స్ అవుతుంది, కాస్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి సైన్ ఎక్స్, ఇక్కడ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ దీని ఇంకా ఫర్దర్గా కూడా చేసేసుకుంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇది రూట్ అయిపోతుంది. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ డివైడెడ్ బై a plus b sin x is the derived value for the given question. కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ రియలీ ఈజీ వన్స్ వీ గో త్రూ స్టెప్ బై స్టెప్. ఓకే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద థర్డ్ సెక్షన్. సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ ద థర్డ్ సెక్షన్, కాస్ ఇన్వర్స్ b ప్లస్ a cos x బై a ప్లస్ b cos x. ఇది సిమిలర్ టు ద ప్రీవియస్ క్వశ్చన్, కానీ ఇంతకుముందు క్వశ్చన్లో మనకు సైన్ వాల్యూలో ఉంది, ఇక్కడేమో కాస్ వాల్యూలో ఉంది. ఓకే, సేమ్ అదే ఫార్మాట్లో చేయాలి. సో ఇక్కడ దీన్ని కంప్లీట్గా యూ అనుకుందాం. ఓకే, సో యూ ఈజ్ ఈక్వల్స్ టు బీ ప్లస్ ఏ కాస్ ఎక్స్ బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్. ఓకే, ఇక్కడ నేను దీన్ని యూ బై వి ఫార్మాట్లో, ఓకే, డియూ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు u by v ఫార్ములా తెలుసుగా మనకు, u by v డిఫరెన్సియేషన్ d by dx ఆఫ్ u by v ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. ఓకే, సో అకార్డింగ్ టు దట్ a ప్లస్ b cos x ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ న్యూమరేటర్ u, ఇది b అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ a cos x యొక్క డిఫరెన్సియేషన్, cos x డిఫరెన్సియేషన్ ఏంటిది మైనస్ సైన్ x, cos x యొక్క డిఫరెన్సియేషన్ మైనస్ సైన్ ఎక్స్. సో ఇక్కడ ఇది మైనస్ ఏ సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే, మైనస్ యూ ఇంటూ యూ అంటే బీ ప్లస్ ఏ కాస్ ఎక్స్ ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ వి, డిఫరెన్షియేట్ డినామినేటర్ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ బీ కాస్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ బీ సైన్ ఎక్స్ అవుతుంది డిఫరెన్సియేషన్. ఓకే, డివైడెడ్ బై a ప్లస్ b డినామినేటర్ వాల్యూ హోల్ స్క్వేర్, ఓకే, ఇక్కడ దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే a ఇంటూ మైనస్ ఏ సైన్ ఎక్స్, సో ఏ స్క్వేర్ సైన్ ఎక్స్ మైనస్ ఏబి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, ఏబి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి స్క్వేర్ సైన్ ఎక్స్ ప్లస్ ఏబి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఏబి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఏబి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఏబి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ సైన్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ సైన్ ఎక్స్లో సైన్ ఎక్స్ కామన్ తీస్తే మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ డివైడ్ బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఏంటిది డియూ బై డిఎక్స్. ఓకే, డియూ బై డిఎక్స్ సైన్ ఎక్స్ వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ దీని నుంచి నెక్స్ట్ మనకి ఏంటి క్వశ్చన్ ఇచ్చింది,
y is equals to cos inverse u. క్వశ్చన్ ఏంటిది? y is equals to cos inverse u. ఓకే, ఇక్కడ మనం దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx ఈక్వల్స్ టు cos inverse u, cos inverse x. సో డిఫరెన్షియేషన్ cos inverse x ఏమవుతుంది? -1 by root of 1 minus x square. cos inverse equals to -1 by root of 1 minus x square. సో ఇక్కడ -1 by root of 1 minus x square అంటే u square. u అంటే ఈ వాల్యూ మొత్తం. సో b plus a cos x by a plus b cos x whole square. ఓకే, ఇంటూ du by dx చేసాం. ఇక్కడ సేమ్ ఇంతకుముందు కూడా మనం du by dx చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే ఇది కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము డిఫరెన్షియేటింగ్ u విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, దేర్ఫోర్ du by dx అంటే ఎంత? du by dx అంటే వాల్యూ ఎంత? ఇంటూ du by dx sin x b square minus a square divided by a plus b cos x whole square. ఓకే, ఇక్కడ ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? ఇది న్యూమరేటర్కి వచ్చేస్తుంది మైనస్ a plus b cos x, ఓకే, డివైడెడ్ బై రూట్ ఆఫ్ a 1 ఇంటూ a plus b cos x whole square. సో అక్కడ నేను డైరెక్ట్ a square plus b square cos square x ప్లస్ 2ab cos x మైనస్ ప్రతి వాల్యూ మైనస్ వస్తుంది. సో b square మైనస్ a square మైనస్ 2ab cos x మైనస్ 2ab cos x ఇంటూ sin x b square minus a square by a plus b cos x whole square. ఓకే, ఇక్కడ a plus b cos x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ 2ab cos x కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ మనకు రిమైనింగ్ వాల్యూ ఏంటిది? మైనస్ sin x b square మైనస్. సో ఇక్కడ ఏం చేయొచ్చు? ఓకే, మైనస్ అయితే ప్రస్తుతం ఇలా పెడదాం. మైనస్ b square మైనస్ a square ఇంటూ sin x హోల్ డివైడ్ బై రూట్ ఆఫ్ a square కామన్ తీస్తే ఇక్కడ ఏంది? a square ప్లస్ b cos x, ఇక్కడ a square cos square x, ఇక్కడ a square cos square x. ఓకే, a square కామన్ తీస్తే సారీ ఇక్కడ a square కామన్ తీస్తే 1 మైనస్ cos square x అండ్ ప్లస్ b square కామన్ తీస్తే cos square x మైనస్ 1, b square కామన్ తీస్తే cos square x మైనస్ 1. ఓకే, అండ్ ఇంటూ ఈ వాల్యూ a plus b sin x. ఓకే, therefore that is equals to ఇది రూట్ ఇక్కడ వరకే ఉంటుంది, ఇక్కడ ఇంటూ ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తా? ఇప్పుడు 1 మైనస్ cos square x, 1 మైనస్ cos square x అంటే sin square x. సో పైన ఈ వాల్యూ అలానే ఉంటుంది, b square మైనస్ a square ఇంటూ sin x divided by root of a square. 1 minus cos square x అంటే sin square x. సో ఇది a square sin square x. నెక్స్ట్ cos square x మైనస్ 1 అంటే మైనస్ sin square x. సో ఇది మైనస్ b square sin square x. ఓకే, ఇంటూ a plus b sin x, a plus b ఇంటూ a plus b sin x. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఇక్కడ సో దీన్ని మైనస్ దీనికి కామన్ చేస్తే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇంటూ ఓకే a స్క్వేర్
ఏ స్క్వేర్ ఇక్కడ మైనస్ మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ డివైడెడ్ బై ఇక్కడ నేను సైన్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీస్తాను. సైన్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీసినప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంటుంది. సో సైన్ స్క్వేర్ ఎక్స్ రూట్లో ఏమవుతుంది, బయటకు వస్తే సైన్ ఎక్స్ అవుతుంది. సైన్ ఎక్స్ అండ్ ఇది రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి సైన్ ఎక్స్, ఏ ప్లస్ బి సైన్ ఎక్స్. సో ఈ సైన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది రూట్, ఇక్కడ మనకు రూట్ వస్తుంది. సో therefore the final value is root of a square minus b square by a plus b sin a plus b sorry ఇక్కడ ఇది a plus b, ఇక్కడ డినామినేటర్లో a plus b cos స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా a plus b cos x, ఇక్కడ ఇది a plus b cos x, ఇది a plus b cos x అండ్ సేమ్ ఇక్కడ కూడా ఇది a plus b cos x. సో హియర్ ఇట్ ఈస్ a plus b cos x is dy by dx for the given function. Third question from the third section. Find the derivatives of the following function tan inverse cos by 1 plus cos x. దీన్ని y అని తీసుకుంటే సో ఈ ఇంటర్నల్ ఈ వాల్యూని u అనుకుందాం. ఓకే, సో u is equals to cos x by 1 plus cos x. ఓకే, సో ఈ u వాల్యూని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం. ఓకే, du by dx is equals to ఇది ఏ ఫార్మాట్లో ఉంది, u by v ఫార్మాట్లో ఉంది. u by v, ఓకే, u by d by dx of u by v is equals to v into u dash minus u into v dash by v square. Okay, so according to that denominator 1 plus cos x into derivative of cos x, derivative of cos x minus sin x, ఇది minus sin x minus cos x into derivative of 1 plus cos x, 1 plus cos x, 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0, cos x డెరివేటివ్ మైనస్ sin x, ఇది మైనస్ sin x హోల్ డివైడెడ్ బై 1 plus cos x whole square. Okay, therefore that is equal, simplify the value, minus sin x into 1 minus sin x minus sin x cos x minus into minus plus sin x cos x whole divided by 1 plus cos x whole square. Okay, so ఇక్కడ ఈ minus sin x cos x plus sin x cos x cancel అయిపోతాయి. So the value du by dx is equals to minus sin x by 1 plus cos x whole square. ఓకే, ఇప్పుడు మనకు du by dx వాల్యూ వచ్చింది. నెక్స్ట్ లెట్స్ ఫైండ్ అవుట్ గివెన్ క్వశ్చన్. ఓకే, y is equals to tan inverse, ఇది మొత్తం u కదా, u. ఓకే, సో dy by dx is equals to tan inverse u అంటే 1 by 1 plus u square, tan inverse x, tan inverse 1 by 1 plus x square. So according to that tan inverse u equals to 1 by 1 plus u square. Okay, and into internal derivative of u is du by dx. Okay, therefore that is equals to 1 by 1 plus u అంటే వాల్యూ ఎంత, u అంటే cos x by 1 plus cos x, cos x by 1 plus cos x into du by dx అంటే ఎంత, minus sin x by 1 plus cos x whole square, 1 plus cos x whole square. ఓకే, ఇక్కడ ఇది LCM తీస్తే 1 by 1 plus cos x plus cos x whole divided by 1 plus cos x. సో అదే ఇక్కడ పైకి 1 plus cos x into minus sin x by 1 plus cos x whole square. ఓకే, ఇక్కడ ఈ 1 plus cos x ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో
that is equals to minus sin x by 1 plus cos 2x into 1 plus cos x, 1 plus 2 cos x, 1 plus 2 cos x into 1 plus cos x is the derived value for the given question. Okay, with this we completed all problems from the given exercise. And ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, లేదా యూ కెన్ డ్రాప్ ఎన్ ఈమెయిల్ themathorigin@gmail.com, themathorigin@gmail.com. Thank you for watching The Math Origin.